ఇది కూడా అగైన్ స్కూల్ సంబంధించి మీ ద్వారా డిస్ట్రిక్ట్లో ఉన్న ఆల్ పేరెంట్స్కి అండ్ టీచర్స్కి ఒక పిలుపు మన వైపు నుంచి రిగార్డింగ్ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ గురించి. ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ రాష్ట్ర వ్యాప్తంగా 7వ తేదీ జరుగుతోంది. అండ్ మన జిల్లాలో కూడా మొత్తం 1280 స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్ 933, అప్పర్ ప్రైమరీ 94, హై స్కూల్స్ 253, అంతా కలిపి 1280 స్కూల్స్లో ఆ రోజు పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరుగుతుంది. అండ్ ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ సంబంధించి విధి విధానాలు, ఏం చేయాలి, ఇన్విటేషన్స్ ఎలా ఇవ్వాలి, ఇన్విటేషన్స్ పిల్లల చేత డ్రాయింగ్స్ వేసి చేయడం జరిగింది. ఆ ఫొటోస్ కూడా మీకు షేర్ చేస్తారు. ఇన్విటేషన్స్ మన దగ్గర ఫొటోస్ ఉన్నాయన్నమాట. అండ్ ఈ మొత్తం ప్రోగ్రాంలో అతి ముఖ్యమైన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ అపార్ట్ ఫ్రమ్ పేరెంట్స్, టీచర్స్ అందరూ కలిసి వాళ్ళ ప్రోగ్రెస్ కార్డ్ డిస్కషన్తో పాటు హెల్త్ ప్రోగ్రెస్ కార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది మొదటిగా 35 స్కూల్స్ మన జిల్లాలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాన్స్టిట్యున్సీకి 7 చొప్పున. మిగతా వాటిల్లో ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది హెల్త్ స్క్రీనింగ్. బట్ ఆల్రెడీ మనం లాస్ట్ 4-5 డేస్ నుంచి కొన్ని హెల్త్ స్క్రీనింగ్ చేసి 35 స్కూల్స్ ఆ రోజు కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ పేరెంట్స్ ఆల్సో విల్ అండర్స్టాండ్ ఎలాంటి కార్డ్స్ ఇస్తామని. సో మనకి ఆల్మోస్ట్ 137,742 చిల్డ్రన్ ఉన్నారు. వాళ్ళందరికీ హెల్త్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ డిస్ట్రిబ్యూషన్ కూడా ఆల్రెడీ స్కూల్స్ కన్నా ఇవ్వటం, స్కూల్స్ ప్రిపరేషన్స్ చేయడం. నేను ఆల్రెడీ ఆల్ ఎంఈఓస్తో తర్వాత ఎంపీడీఓస్ని కలుపుకొని ఒక మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. సో దట్ ప్రిపరేషన్ ఎలా అవుతుంది, తర్వాత భోజనాలు కానీ తర్వాత ఇంకేదైనా కానీ ఎలా అరేంజ్మెంట్ చేస్తున్నారో కనుక్కోవడం జరిగింది. మన జిల్లాకు వచ్చేసరికి ఒక ప్రత్యేక పరిస్థితి ఏంటంటే వీ హ్యావ్ ఎలక్షన్ కోడ్. మనకి ఎలక్షన్ కోడ్ 12th వరకు ఉంటుంది కాబట్టి ఆల్ స్కూల్స్ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టు ఫాలో ఎంసీసీ గైడ్లైన్స్ స్ట్రిక్ట్లీ. అంటే యాజ్ పేరెంట్స్ ఎవరైనా పొలిటికల్ లీడర్స్ రావచ్చు కానీ బట్ దే కెనాట్ స్టేజ్ మీదకి రావడం కానీ, పబ్లిక్ స్పీచెస్ ఇవ్వడం కానీ, పొలిటికల్ స్పీచెస్ ఇవ్వడం కానీ కంప్లీట్లీ బ్యాన్. ఎలక్షన్ కోడ్ లేకపోయినా కూడా పొలిటికల్ స్పీచెస్కి ఇది వేదిక కాదు. ఇట్ ఇస్ ప్యూర్లీ పేరెంట్ టీచర్స్ మీటింగ్. సో అది అంతవరకు మాత్రమే చేయాలని చెప్పి ఆల్రెడీ ఆల్ ఎంఈఓస్ కానీ తర్వాత హెచ్ఎంస్ కానీ అండ్ ఎంపీడీఓస్ అందరికీ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది ఒక మెగా ఈవెంట్ కింద చేస్తున్నారు కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ పేరెంట్స్, మీ పిల్లల కోసం, మీ పిల్లలు ఎలాంటి స్కూల్లో చదువుతున్నారు, వాళ్ళకి ఎలాంటి భోజనం పెడుతున్నారు, ఆ రోజు ఏదైతే మిడ్ డే మీల్ ఏదైతే భోజనం పెట్టాలో అదే పెట్టాలి ఆ రోజు కూడా. అంటే అందరూ వస్తున్నారు కాబట్టి ఏదో వేరే తయారు చేయడం అంతా లేదు. ఆ రోజు ఏ మిడ్ డే మీల్ భోజనం ప్రకారం షెడ్యూల్లో ఏది ఉందో అదే ఆ రోజు కూడా పెట్టాలి. సో దయచేసి అందరికీ ఇది ఒక అవకాశం. పేరెంట్స్ కూడా మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఆ స్కూల్లో ఫెసిలిటీస్ ఏంటి, ఆ స్కూల్స్లో భోజనం ఎలా ఉంటుంది, ఆ స్కూల్స్లో నెక్స్ట్ తదుపరి ప్లాన్స్ ఏంటి, టీచర్స్ ఎవరు ఉన్నారు, మనతో పాటు ఇంకొక 10 మంది టీచర్స్ 10 మంది పేరెంట్స్ కలిసినప్పుడు మనకు తెలియని డౌట్స్ కూడా మీతో వాళ్ళు అడుగుతారు. సో దానివల్ల మనకు తెలియని కూడా కొంత తెలుసుకోవచ్చు. సో అందరికీ దీని ద్వారా తెలియాల్సింది ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ చదువుతున్న పిల్లలకి, వాళ్ళ పేరెంట్స్కి ఇది ఒక అద్భుతమైన అవకాశం. మళ్ళీ స్కూల్స్ని క్వాలిటీ పరంగా తర్వాత ఆ స్కూల్స్లో ఉన్న బేసిక్ కమ్యూనిటీస్ సెట్ చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన వేదిక. అండ్ ఇక్కడ పేరెంట్ టీచర్స్ మీటింగ్లో జరిగే డిస్కషన్స్, ఆ సజెషన్స్ బట్టి మన వైపు నుంచి మనం తదుపరి ఆ స్కూల్స్లో ఏం చేయాలి, దానికి సంబంధించి ఏదైనా క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి, ఏదైనా టీచర్స్ వేకెన్సీస్ ఉంటే ఎలా ఫిల్ చేయాలి, ఇలాంటి యాక్షన్ పాయింట్స్ మీద తదుపరి నెక్స్ట్ వచ్చే పేరెంట్ టీచర్స్ మీటింగ్ ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఎవ్రీ కార్పొరేట్ స్కూల్లో జరుగుతూ ఉంటుంది రెగ్యులర్గా. అది గవర్నమెంట్ స్కూల్స్లో ఫర్ ద ఫస్ట్ టైం ఈ స్కేల్లో జరపడం. సో ఆల్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్స్కి కూడా దీని గురించి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఒక యాప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ ఏం జరుగుతుంది, దాన్ని ఏమైనా ఎంటర్ చేయడానికి, దాంట్లో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, డీటెయిల్స్ ఏంటో ఎంటర్ చేయడానికి వాళ్ళకి ఒక యాప్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి కూడా వీల్ ఆల్సో అటెండ్ ఇన్ సమ్ ఆల్ హెచ్ఓడీస్, తర్వాత ఆల్ స్పెషల్ ఆఫీసర్స్ ఆఫ్ మండల్స్ and all RDOs and all district officers will be attending this program. So thank you. Anything on KTM? Awareness basically. అంటే ఇవి పేరెంట్ టీచర్స్ మీటింగ్స్ ఒక రొటీన్ యాక్టివిటీ లాగా అయిపోతుంది. కానీ నిజంగానే ఇప్పుడు పేరెంట్స్ లెట్స్ ఒక స్కూల్లో 500 మంది 300 మంది పిల్లలు ఉన్నారు అనుకుందాం. ఆ 300 మంది అట్లీస్ట్ ఒక 100 మంది పేరెంట్స్కి నిజంగానే వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారు అనేది అర్థం చేసుకోగలిగే ఎడ్యుకేషన్ ఉంటుంది కొంతవరకు. అట్లీస్ట్ వాళ్ళ పిల్లలు ఎలాంటి స్కూల్ చదవాలని వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకుంటారు. గవర్నమెంట్ ఇంత స్కేల్లో చేస్తుందంటే అది ఒక సీరియస్ ప్రోగ్రామ్. ఇప్పుడు మనం ఒక పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రేషన్లో ఏదైనా ఇచ్చేటప్పుడు గవర్నమెంట్ ఒక స్కేల్ ఎందుకు చేస్తుందంటే దాని సీరియస్నెస్ చెప్పడానికి. ఎంటైర్ సిస్టంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ప్రోగ్రామ్ నాకు ఇంపార్టెంట్. స్కూల్స్లో చిల్డ్రన్ పేరెంట్స్ కూర్చొని, అదే టీచర్స్ పేరెంట్స్ కూర్చొని ఆ స్కూల్ యొక్క భవిష్యత్తు తీర్చిదిద్దడం అనేది ఇంపార్టెంట్ అని చెప్పి మళ్ళీ మన గవర్నమెంట్ నుంచి స్ట్రెస్ చేయడం. లేదండి, ఇన్ఫాక్ట్ మన గవర్నమెంట్ నేను దానికి ఆన్సర్ కింద ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇన్విటేషన్ కార్డ్స్ ఇస్తున్నాము.
ఇన్విటేషన్ కార్డ్స్ మనం ప్రింట్ కొట్టి ఇచ్చేసేయచ్చు కదా, అలా ఇవ్వట్లేదు. పిల్లల దగ్గర నుంచే వాళ్ళ పేరెంట్స్కి ఒక ఇన్విటేషన్ కార్డ్ బొమ్మలు వేసి ఇస్తున్నారు అనమాట. సో లోకల్గా ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఊర్లో ఏదైనా మంచి డాక్టర్ ఉన్నాడు అనుకుందాం, ఆ డాక్టర్కి స్కూల్కి సంబంధం లేదు, కానీ ఆ డాక్టర్ని ఇన్వైట్ చేస్తున్నాం. సో మీరు చెప్పిన దాని ప్రకారం ఇవన్నీ లేకుండా జస్ట్ ఓన్లీ అకాడమిక్స్ గురించి మీ వాడికి ఎన్ని మార్కులు వచ్చాయి ఇంతవరకే మాట్లాడుతుందో ఆపట్లేదు. మీరు అన్నట్లు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ స్పోర్ట్స్ సహా అక్కడ డిస్కస్ చేయడం కోసమే ఈ మీటింగ్. అజెండాలో కూడా మీరు యూ అబ్జర్వ్ కమిటీస్లో కూడా ఉంటాయి ఆల్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ గురించి అలా డిస్కస్ చేయడానికి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ రిగార్డింగ్ ఎలక్షన్ జస్ట్ ఎడ్యుకేషన్. 88% వరకు అయ్యింది, నాట్ బి వ్యాలిడేటెడ్. అలా ఉండదండి. నాకు ఈ డీటెయిల్స్ పంపిస్తే నేను మీకు వెరిఫై చేసి చెప్తాను ఎందుకు అది అవ్వలేదో కూడా. సో మోరలెస్ మన జిల్లాలో లాస్ట్ టైం మనం డిస్కస్ చేసిన దానికి ఇప్పటికీ ఆల్మోస్ట్ 22% ఇంప్రూవ్మెంట్ జరిగింది. మనం లాస్ట్ టైం డిస్కస్ చేసినప్పుడు ఐ థింక్ అరౌండ్ 60%లో ఉన్నాము. ఇప్పుడు ఐ థింక్ 87లోనో 88లోనో ఉన్నాము. వీఆర్ వన్ ఆఫ్ ద గుడ్ పర్ఫార్మెన్స్ ఇన్ ద స్టేట్ ఆల్సో. కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఆల్రెడీ, అది మనం స్టేట్లో ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళు దాని గురించి డెసిషన్ ఏంటో కూడా చెప్పడానికి సార్ ఆల్సో ఇన్ఫార్మ్డ్ అస్ టు హోల్డ్. అప్పటి వరకు ప్రెషర్ పెట్టకుండా నేను చెప్తాను ఈ 4-5 ఇష్యూస్ ఉన్నాయి, దాంట్లో దాని గురించి చెప్పడానికి హీఈస్ ఆల్సో ప్రిపేర్.